మహిళలకు అవకాశం ఇస్తే అద్భుతాలు చేస్తారంటానికి నిదర్శనం ఆంధ్రప్రదేశ్లో మహిళలే. ఏంటి వారి ప్రత్యేకత, ఏం సాధించారు అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? పదండి, మీకు నెల్లూరు, తిరుపతి జిల్లాలో ప్రగతి బాటలో పరుగులు తీస్తున్న మహిళలను పరిచయం చేస్తాం. ఇంటిని చూసి ఇల్లాలిని చూడమంటారు మన పెద్దలు. అలాగే ప్రతి ఇంటికి ఇల్లాలే ఫైనాన్స్ మినిస్టర్ కూడా. ఎందుకంటే ఆడవాళ్ల పద్దుల లెక్కల్లో ఎక్కడా తేడా ఉండదు. అవకాశం లేక కొందరు, అవకాశం ఉన్నా గానీ చేయూతనిచ్చే వాళ్ళు లేక మరికొందరు మహిళలు తమ సత్తాని చూపించుకోలేకపోతున్నారు. గత ప్రభుత్వాలు కూడా మాటల్లోనే తప్ప చేతల్లో చూపించలేకపోవడంతో అనేక మంది మహిళలు వంటింటికే పరిమితమయ్యారు. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం చూపిస్తోన్న మార్గం, ఇస్తోన్న ప్రాధాన్యతతో మహిళలంతా ఇప్పుడు తమలోని నైపుణ్యాన్ని బయట పెట్టుకుంటున్నారు. ఇంట్లోనే ఉంటూ కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ సొంతంగా వ్యాపారం చేసుకుంటూ స్వశక్తితో బ్రతుకుతున్నారు. అందుకు సాక్ష్యం ఈ మహిళలే. వైఎస్ జగన్ సర్కారు ప్రతి సంక్షేమ పథకంలో మహిళలకే ప్రాధాన్యతనిచ్చింది. పిల్లల చదువు నుంచి ఇల్లు వరకు అన్ని పథకాలను మహిళలకే వర్తింపజేసింది. అలా సీఎం జగన్ ఇచ్చిన ఉత్సాహంతో ఈ మహిళలంతా చిరు వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబానికి ఆర్థిక బలంగా మారారు. నేను సంఘమిత్ర పనిచేస్తున్నాను. 18,750 రూపాయలు వచ్చింది. ఆ అమౌంట్తో నేను టిఫిన్ అంగడి పెట్టుకున్నాను. మా అత్త టిఫిన్ అంగడి నడిపిస్తుంది. చేయొత్తు వచ్చి ఒక సూరు వచ్చింది, రెండో సూరు వస్తుంది. ఆసరా వచ్చి 4 మాటలు వచ్చింది. దానివల్ల మేము వ్యాపారాలు చేసుకొని మేము దాంతో ఇది అనుకుంటున్నాం. పద్మావతి సమైక్యలోని మహిళగా నాకు డోక్రా నుంచి లోన్లు, పొదుపులు, అప్పులు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా నేను నా షాప్ రన్ చేసుకోవడం జరుగుతుంది. చేయూత వల్ల నాకు 10,000 రూపాయలు పడడంతో దాంతో పాటు కొద్దిగా మేము వేసుకొని ఈ బండి పెట్టుకోవడం ఇట్లా చేసుకుంటాను. దీనివల్ల మా కుటుంబ సభ్యులందరూ అభివృద్ధి చూసుకోగలుగుతున్నాను. వైఎస్ఆర్ ఆసరా కూడా పడింది. మా సంఘానికి 4 విడతలు పడింది. చిన్న వ్యాపారమే హోటల్ రోడ్డు మీద పెట్టుకొని అదే పేదవాళ్ళు వాళ్ళకి వస్తే తక్కువ రేట్లో భోజనం పెట్టి, తక్కువ రేట్లో, ఎక్కువ లేకుండా డబ్బులు తక్కువ రేట్లో చేయుతూ పడింది. అది కూడా ఉపయోగపడుతుంది మాకు వ్యాపారానికి, దానికి వేసుకుంటా ఉంటాను. అదే జగన్ లేకపోతే మేము ఇది లేదు. మొన్నటి వరకు భర్త సంపాదన మీద ఆధారపడిన ఈ మహిళలంతా ఇప్పుడు భర్త కంటే 4 రూపాయలు ఎక్కువ సంపాదిస్తున్నారు. పిల్లలు కోరింది వెంటనే చేతుల్లో పెట్టగల స్థాయికి చేరుకున్నారు. ఇదంతా సీఎం వైఎస్ జగన్ వల్లే సాధ్యమైందంటున్నారు మహిళామణులు. జగనన్న వచ్చినాక మాకు ఆసరాలన్నీ వచ్చినాయి. చేయూత వచ్చింది సార్ 4 మాటలు. పింఛన్ నెలకు 3,000 ఇస్తా ఉన్నాడు. ఆసరా డబ్బు వచ్చింది. అన్నీ మేము వ్యాపారం మీద పెట్టుకొని పిల్ల బిడ్డలు సాక్కొని ఏదో సంఘాలన్నీ బాగా సక్రంగా కట్టుకుంటా మా బతుకు మేము బతుకుతా ఉన్నాం. మా కాళ్ళ మీద మేము నిలబడినాం సార్. జగనన్న మాకు చేయూత బాగా ఇచ్చినాడు సార్. ఆసరా డబ్బు బాగా వచ్చింది. మాకేది కావాలన్నా శ్రీనిధిలో, సేపులు అన్నిట్లో మాకు సాయం చేస్తూ ఉన్నారు. డోకరా డబ్బు 2,000 రూపాయలు, 2 లక్షలు వచ్చింది సార్. మేము ఇంటికి పాడు పెట్టుకొని ఇల్లు కట్టుకొని బాగున్నాం సార్. మేము నాకు గ్రూప్ తరఫు నుంచి బ్యాంక్ లింకేజ్, శ్రీనిధి, సిఎఫ్, ఆసరా డబ్బులు, రుణమాఫీ ద్వారా నేను మిషన్ స్టార్ట్ చేసుకున్నాను. మిషన్ స్టార్ట్ చేసి ఆ వచ్చిన డబ్బులతో పేపర్ ప్లేట్లు మిషన్ పెట్టాను. ఆ వచ్చిన డబ్బులతో మిషన్ తీసుకొని, మెటీరియల్ తీసుకొని డెవలప్ చేసుకుంటున్నాను. బాగుంది సార్, నాకు లాభం వస్తూ ఉంది. డెవలప్ చేసుకున్నాను, నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను, పిల్లల్ని చదివించుకుంటా ఉన్నాను. దీనివల్ల నేను లాభం పొందాను. మా గ్రూప్కి అంతా 1,26,000 వచ్చింది. ఒక సభ్యురాలకి 12,500 రూపాయలు చొప్పున అందరము తీసుకున్నాము. ఆ డబ్బులతో మాకు ఆల్రెడీ మిషన్స్ ఉన్నాయి, పిండి మిషన్స్. దాన్ని అభివృద్ధి చేసుకున్నాము. కొబ్బరి కొనుక్కొచ్చి పెట్టుకోవడము, మిరపకాయలు కొనుక్కొచ్చి పెట్టుకోవడం, మిరపొడి అవన్నీ అమ్ముతాను. అవన్నీ కూడా వ్యాపారం చేస్తున్నాను. ఈ పిండి మిషన్లతో పాటు ఇడ్లీ పిండి అమ్ముతాను, దోశ పిండి అన్నీ కూడా అమ్ముతాను నేను. డ్వాక్రా రుణాలు, పసుపు కుంకుమ పథకాల పేరు చెప్పి చంద్రబాబు మహిళలను నిలువునా ముంచేశారు. అప్పులతో రోడ్డు పాలైన మహిళలను వైఎస్ జగన్ ఆదుకున్నారు. తన ప్రభుత్వం ఏర్పడగానే చేయూతనిచ్చి ఆర్థిక భరోసా కల్పించి స్వయం శక్తికి ఆసరానిచ్చి స్త్రీనిధి అందుకోగలిగేలా చేశారు. ఫలితంగా గతంలో కన్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని చిరు వ్యాపార రంగంలో గణనీయ పురోగతి కనిపిస్తోందంటున్నారు ఆర్థిక నిపుణులు.